So hi guys, welcome to our channel Vijay Sachwalayam. నేను మీ విజయ్ వెల్ఫేర్ సెక్రటరీ. సో ఎస్ గైస్, సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో సచివాలయ ఎంప్లాయీస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొబేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకి ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో మనకి ఏ ఎంప్లాయీ ఏ పేపర్ కోడ్ రాయాలి అండ్ అలాగే ఆ నోటిఫికేషన్లో మనకి సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే మనకి టైమింగ్స్, ముఖ్యంగా వచ్చేసి టైం టేబుల్, ఎప్పుడు ఏ ఎగ్జామ్ అనేది అండ్ అలాగే మనకి ఎలా రిజిస్టర్ అవ్వాలని మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఆ నోటిఫికేషన్లో ఏ ఉంది అనేది నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ ఎంప్లాయీకి ఏ పేపర్ కోడ్ రాయాలి అండ్ అలాగే ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ అలాగే టైం టేబుల్ ఏంటి అనేది అయితే చూపిస్తాను అండ్ అలాగే సిలబస్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ వీడియో తప్పనిసరిగా అందరికీ అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే ఎగ్జామ్. సో ప్రొబేషన్ కంప్లీట్ అవ్వాలంటే మనం కంపల్సరీ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది, డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్. సో అందరికీ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలని నేను కోరుకుంటున్నా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ చూస్తున్నారు కదా, మనకు నోటిఫికేషన్ అయితే ఇలా మనకు ఒక నోటిఫికేషన్ 10 పేజెస్తో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ టాప్లో చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది కదా. సో స్పెషల్ డిపార్ట్మెంట్ సెషన్ ఎగ్జామ్స్ ఫర్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ ఫంక్షనరీస్ ఓన్లీ. సో ఓన్లీ ఇది సెక్రటరీస్, మన వార్డ్ అండ్ విలేజ్ సెక్రటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది స్పెషల్గా అయితే కండక్ట్ చేస్తున్నారు, డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది. సో ఇందులో మీకు మనకి ఫస్ట్ చూసుకుంటే దీన్ని ఆన్లైన్ ఎప్పుడు ఆన్లైన్ చేయాలంటే మనకి 13 నుంచి 17వ తారీఖు మధ్యలో మనం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి టెస్ట్ అనేవి 28 నుంచి 30 అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరెవరికి ఏ టైం టేబుల్ అనేది మీకు నేనైతే లాస్ట్లో చెప్తాను. సో మనకి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి గైస్, మనం టెస్ట్కి అప్లై చేయడానికి ఆన్లైన్ టైం వచ్చేసి 13 నుంచి 17వ తారీఖు ఈ మధ్యలో అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంటల్ టెస్టులకి. సో ఎవరైనా ఆల్రెడీ రాస్తుంటే పర్లేదు, ఇప్పుడు ఎవరైతే రాయాలో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, మీకు మనం ఏపీఎస్సి సైట్లో మనం లాగిన్ అయ్యి ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా మనం రిజిస్టర్ అయ్యి మనం ఈ టెస్ట్లకు అనేది అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే నేను మీకు ఒక 2 to 3 డేస్లో అయితే మీకు ఈ వీడియో చేసి పెడతాను, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో మీరు అప్పుడైతే మన వీడియో చూడొచ్చు ఎలా అప్లై చేయాలి ఏంటని టోటల్గా. లేకపోతే మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా అప్లై చేయాలనేది. సో నెక్స్ట్ వచ్చేసి ద అప్లికెంట్స్ హూ హావ్ ఆల్రెడీ జనరేటెడ్ ఓటీపీఆర్ ఎర్లియర్ షాల్ అప్లై డైరెక్ట్లీ బై యూజింగ్ ద సేమ్ నెంబర్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంతమంది అయితే ఆల్రెడీ ఓటీపీఆర్ అయితే క్రియేట్ చేసుకుని ఉన్నారు. సో వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు అని అయితే చెప్తున్నారు, నేను కొత్తగా రిజిస్టర్ ఏం అవ్వకుండా. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే 17వ తారీఖు అయితే ఎండ్ అవుతుంది. సో 17 మనకి 12 గంటలకల్లా, మధ్యాహ్నం 12 గంటలకల్లా మనం ఇదైతే క్లోజ్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ ఫీజ్ అన్నీ. సో ఇందులో మనకి ఇంకా ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఇచ్చాడో అయితే చూద్దాం. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆల్ టెస్ట్స్, సో ఇది ఇంపార్టెంట్ గైస్ చూడండి. సో ఆల్ ద టెస్ట్స్ ఎక్సెప్ట్ సర్వే టెస్ట్స్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ GOMS 602 GA డిపార్ట్మెంట్ డేటెడ్ 1/11/2011. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ గైస్. సో మనకి బయట ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఇది మనకి సచివాలయ ఎంప్లాయీస్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ కాకుండా డిస్క్రిప్టివ్లో ఉంటుందని. సో ఇదేం కాదు. సో ఆల్ టెస్ట్ ఎక్సెప్ట్ సర్వే టెస్ట్స్, సో మనకి సర్వే టెస్ట్ అంటే విలేజ్ సర్వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే టెస్ట్కి ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా అన్ని టెస్ట్లు మనకు ఆబ్జెక్టివ్ టైప్ అంటే మనకి ఆప్షన్స్ ఇచ్చి ABCD ఏదో సెలెక్ట్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. సో సర్వే అండ్ సెటిల్మెంట్ పేపర్స్, మనకి సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్వే అండ్ సెటిల్మెంట్ పేపర్ కోడ్ నెంబర్ 161 అండ్ అలాగే 162 వచ్చేసి కన్వెన్షనల్ మోడ్ అంటే ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్, అంటే డిస్క్రిప్టివ్ అంటే మనం రాయాల్సి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ కాకుండా. సో ఇక్కడ ఇంకో మెయిన్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఆల్ ద ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ విల్ బీ హెల్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్. అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది, ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేవి మీకు ఆల్రెడీ కింద అయితే ఇచ్చారు. సో నేను మీకు అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ మే యూజ్ మాక్ టెస్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరికైనా తెలియకపోయి ఉంటే కంప్యూటర్ టెస్ట్ ఎలా రాయాలి అనేది, సో మీకు మాక్ టెస్ట్ అనేవి అంటే ఒక
ఒక ఏంటంటే డమ్మీ టెస్ట్ లాంటివి కూడా మీకు ఏపీఎస్సి సైట్లో అయితే అవైలబుల్గా పెట్టారు అని అయితే చెప్తున్నారు. సో మీరు అవి యూజ్ చేసి ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది అయితే ఒక వ్యూలోకి అయితే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అపియరింగ్ ఫర్ కన్వెన్షనల్ పేపర్స్ అంటే డిస్క్రిప్టివ్ పేపర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సర్వేయర్స్కి ఉంటుందని. విల్ బీ సప్లైడ్ విత్ బార్కోడ్ షీట్ అండ్ అలాగే మనకి బ్లూ ఆర్ బ్లాక్ పెన్. సో మనకి బార్కోడ్ షీట్ అయిన ఆన్సర్ బుక్స్ అండ్ అలాగే పెన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గైస్, సో చూడండి. సో డిపార్ట్మెంట్ టెస్ట్ రూల్స్ 1965 ద మ్యాక్సిమం మార్క్స్ ఈస్ 100. సో మనకి ప్రతి పేపర్ కోడ్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి 40 మార్క్స్. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మనకి 40 మార్క్స్ వస్తేనే మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అవుతున్నట్టు, అప్పుడే మనకి ప్రొబేషన్ అయితే డిక్లేర్ అయితే చేస్తారు. సో మనకి గుర్తుంచుకోండి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 ప్రతి పేపర్ కోడ్కి అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్. మన 40 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. యాజ్ పర్ డిపార్ట్మెంట్ టెస్ట్ రూల్స్ 1965 ఫర్ పేపర్ కోడ్ నెంబర్ 137 అండ్ అలాగే 142 ద క్యాండిడేట్ షుడ్ పాస్ బోత్ ద పేపర్స్ at a time requiring minimum qualifying marks 40 in each paper. సో 137, 142 అనేది రెండు అయితే క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు. అలాగే మినిమం మార్క్స్ మనకి 40, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 40. ఈ రెండింటి పేపర్లో కలిపి కాదు, ఈచ్ పేపర్కి 40 రావాలి అని అయితే చెప్తున్నారు. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ ఆబ్జెక్టివ్ పేపర్ ఎవరైతే ఆబ్జెక్టివ్ పేపర్స్ రాస్తున్నారో సో వాళ్ళకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours అంటే 120 minutes అయితే ఇచ్చారు. సో ఇందులో కొంచెం డిజేబుల్ క్యాండిడేట్స్కి కొంచెం ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు. సో అదొక పాయింట్ కూడా మనం కింద డిస్కస్ చేద్దాం. మనకి ఇంకో కన్వెన్షనల్ టైప్ పేపర్స్ అంటే డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళకి 3 hours అంటే 180 minutes అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా డిస్క్రిప్టివ్ ఎవరు రాస్తున్నారు, మనకి వచ్చేసి సర్వేయర్స్ అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ రాస్తున్నారు. సో 161, 162 పేపర్ కోడ్స్ వచ్చేసి సో వాళ్ళకి వచ్చేసి మనకి 3 hours అంటే 180 minutes అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా ఆబ్జెక్టివ్ టైప్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు వచ్చేసి 2 hours అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి టైం టేబుల్ వచ్చేసి మీకు నేను టైం టేబుల్ ఏంటి అనేది మీకు వీడియోకు లాస్ట్లో అయితే నేను చెప్తాను. టైం టేబుల్ డీటెయిల్ షెడ్యూల్ ఆఫ్ ద టైం టేబుల్ విల్ బి అనౌన్స్డ్ షార్ట్లీ ఆన్ కమిషన్స్ వెబ్సైట్. ఏ క్యాండిడేట్ డిజైర్ టు అపియర్ ఫర్ మోర్ దెన్ వన్ టైప్ మే అప్లై ఫర్ ద టెస్ట్ టు ద ఎక్స్టెండ్ టైం టేబుల్ అట్ ద నెక్స్ట్. సో మనం ఒకే క్యాండిడేట్ 2-3 ఎగ్జామ్లు రాయడానికి అయితే మనకి ఆ టైం టేబుల్ బట్టి చూసుకుని అయితే అప్లై చేసుకోండి అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సిలబస్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ బుక్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గైస్ ఇక్కడ చూసుకుంటే. సో సిలబస్ ఫర్ పేపర్ కోడ్ 170 ఆఫ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వితౌట్ బుక్స్. ఇది పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇది వెల్ఫేర్లకు కొంచెం జలక్ ఇచ్చే న్యూసే, మనకు ఆల్రెడీ తెలుసు వితౌట్ బుక్సే ఉంటుందని. సో ఇంకా మనకి ఎటువంటి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వలేదు. సో వితౌట్ బుక్స్ అయితేనే మనం కంపల్సరీ అయితే రాయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి సిలబస్ కోడ్ కూడా మనకి వెబ్సైట్లో అయితే ఇచ్చాము అని అయితే చెప్తున్నారు. సో వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఒక సెపరేట్ పేపర్ కూడా అయితే వచ్చింది ఇప్పుడు 170 అని. ఇదివరకు అయితే 8 and 10 రాయండి అని అయితే చెప్పారు. సో చాలామంది కూడా రాసే ఉంటారు, బట్ ఇప్పుడు మనకి సెపరేట్గా ఒక 170 పేపర్ కోడ్ అనేది ఇచ్చారు. వితౌట్ బుక్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో సిలబస్ మొత్తం కావాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి కంపల్సరీగా. సో ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు 13 districtsలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఎక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఆ డిస్ట్రిక్ట్లోనే రాయాలని అయితే చెప్పారు, బట్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా కొన్ని ఇష్యూస్ ఉంటే మీరు వేరే డిస్ట్రిక్ట్లో కూడా రాసుకోవచ్చు అని. అండ్ అలాగే ఎలిజిబిలిటీ, ఇది ఇంపార్టెంట్ గైస్, ఇప్పుడు మనం చూద్దాం. సో ఎంప్లాయీస్ ఆఫ్ సర్టెన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ వార్డ్ and village secretariat government of Andhra Pradesh eligible to apply for the tests that are prescribed in their respective departmental service rules. సో ఏ ఎంప్లాయీ ఏ పేపర్ కోడ్ రాయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6కి అండ్ అలాగే గ్రేడ్ 6 వచ్చేసి గ్రేడ్ 6 అంటే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వస్తారు. సో వాళ్ళకి 146 అండ్ అలాగే 148 సేమ్, ఇద్దరికి సేమ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అండ్ గ్రేడ్ 6కి. సో ఇక్కడ వచ్చేసి విలేజ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో గ్రేడ్ 3 వీళ్ళకి వచ్చేసి 161 అండ్ అలాగే 162 అయితే రాయాల్సి ఉంటుంది పేపర్ కోడ్స్. మనం ఆల్రెడీ చూసుకున్నాం. వీళ్ళు అయితే డిస్క్రిప్టివ్ టైప్లో అయితే రాయాల్సి ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ అయితే కాదు. అండ్ అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి వచ్చేసి పేపర్ కోడ్ నెంబర్ 170. సో ఇది ఇంపార్టెంట్ గైస్, గుర్తుంచుకోండి ఎవరెవరు ఏ పేపర్ కోడ్స్ రాయాలి అనేది. సో అప్లై చేసినప్పుడు మనం ఈ పేపర్ కోడ్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ ఫర్ విలేజ్ సర్వేయర్స్ గ్రేడ్ 3 విల్ బీ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, రెండిట్లో అయితే ఉంటుందని చెప్తున్నారు. ద క్యాండిడేట్ షుడ్ అపియర్ ద పేపర్ ఇన్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. రెండిట్లో ఏదో ఒక కేసు మాత్రమే అటెంప్ట్ చేయాలి అని అయితే చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ నాన్ కాంప్లైన్స్ పార్ట్లీ తెలుగు ఆర్ పార్ట్లీ ఇంగ్లీష్ ద ఆన్సర్ షీట్ షాల్ బి ఇన్వాలిడేటెడ్.
సో రెండిట్లో ఏదో రాయకూడదు అంటే చెప్తున్నారు. సో రెండిట్లో ఒక లాంగ్వేజ్ మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. రెండు కలిపి రాస్తే ఇన్వాలిడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకొని విలేజ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఫీ పేమెంట్ వచ్చేసి మనకి ఈచ్ పేపర్కి 500 రూపీస్. అంటే మీరు ఎన్ని పేపర్ కోడ్స్ అయితే అప్లై చేస్తున్నారో ఈచ్ పేపర్కి వచ్చేసి 500 రూపీస్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఫీజు తోటి. సో ఇదంతా ఆన్లైన్ ప్రొసీజర్ గైస్, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఓటీపీఆర్ ద్వారా. సో మీకు నేను దీని మీద ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా, మీకు ఒక 2-3 డేస్లో అది ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు. సో మీకు అందులో అయితే నేను చెప్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటోగ్రాఫ్ ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ డిజిటలైజేషన్ అడిగితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో రిజెక్షన్స్ కూడా ఉన్నాయి. మీరు ఏవైనా తప్పు అప్లోడ్ చేస్తే మీరు సిగ్నేచర్ కానీ ఫీ పేమెంట్ చేయకుండా ఉన్నా కానీ ఏమైనా పేపర్ కోడ్స్ తప్పు పెట్టినా కానీ. సో అలాగే మనకు వచ్చేసి ఇంకా పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇది ఇంపార్టెంట్. మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది చూద్దాం. సో రిజల్ట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హు ప్రొవిజనల్లీ డిక్లేర్డ్ టు హ్యావ్ పాస్డ్ ద టెస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ నోటీస్ బోర్డ్ ఆఫ్ కమిషన్స్ ఆఫీస్ అండ్ ఆల్సో హోస్టెడ్ టు కమిషనర్స్ అఫీషియల్ వెబ్సైట్. మనకి ఏపీఎస్సీ వెబ్సైట్లో పెడతామని చెప్తున్నారు. విచ్ వుడ్ బి కన్సిడర్డ్ ఎస్ అథెంటికేషన్ పబ్లికేషన్ ఫర్ ఎక్స్టెండింగ్ ఆల్ బెనిఫిట్స్ టు క్యాండిడేట్స్ హు ప్రొవిజనల్లీ డిక్లేర్డ్ టు హ్యావ్ పాస్డ్ టెస్ట్స్. సో మనకి టెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి ఆన్లైన్లో అయితే పొందుపరుస్తామని అయితే చెప్తున్నారు. టెస్ట్ రిజల్ట్స్ కూడా మనకి ఒక 2-3 డేస్లో అయితే వచ్చేస్తాయి అని అయితే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో అండ్ అలాగే మెమోరాండం ఆఫ్ మార్క్స్ అండ్ అలాగే రీకౌంటింగ్ మార్క్స్. సో రీకౌంటింగ్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు, బట్ ఎవరైతే డిస్క్రిప్టివ్ రాస్తున్నారో వాళ్ళకైతే రీకౌంటింగ్ అయితే ఛాన్స్ ఇచ్చారు అని అయితే చెప్పారు. అండ్ అలాగే డిపార్ట్మెంట్ గురించి ఏమైనా మనం ఏమైనా మిస్టేక్స్ చేసిన ఎగ్జామ్ టైంలో ఏమైనా మిస్యూజ్ చేసిన ఏమైనా మొబైల్స్ కానీ ఇలా ఆ టైంలో మనం డిబార్ట్ చేస్తారు అని అయితే మనకి ఇందులో అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ గైస్, మీరు ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ పాస్ ద టెస్ట్ షల్ నాట్ రీఅపియర్ ఫర్ ద సేమ్ వైలేషన్ ఈస్ లయబుల్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్. సో ఆల్రెడీ ఎవరైతే రాసి పాస్ అయి ఉన్నారో వాళ్ళైతే మళ్ళీ ఎగ్జామ్కి అయితే అప్లై చేయకూడదు అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఆల్రెడీ పాస్ అయిపోయిన వాళ్ళకి ఇంకా మీరు మళ్ళీ అప్లై చేసి అయితే రాయక్కర్లేదు. సో కమిషన్స్ డెసిషన్ టు బి ఫైనల్, ఇదంతా ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఎగ్జామ్ రాసేదానికి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఆబ్జెక్టివ్ టైప్. సో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇక్కడ చెప్తే అర్థం కాదు. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి డమ్మీ ఎగ్జామ్ అంటే ఒక డమ్మీ ఎగ్జామ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఏపీఎస్సీ వెబ్సైట్లో. మీరు మీ ఓటీపీఆర్ ద్వారా రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మీరు అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎలాగుంటుంది అని అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, అంటే ఎలా ఎగ్జామ్ ఉంటుంది అని. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏవైనా ఇతర లయబిలిటీస్ ఏమైనా ఉన్న వాళ్ళకి మనకి 20 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు, 120 మినిట్స్ కాకుండా. అండ్ అలాగే మనకి ఇన్విజిలేటర్ కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే పెట్టుకోవద్దని చెప్తున్నారు. డోంట్ డిస్టర్బ్ అదర్ క్యాండిడేట్స్ ఇలా మనకి జనరల్గా చెప్పే రూల్సే. సో ఇది ఒకటి చూసుకోండి గైస్. ఇన్ కేస్ ఆఫ్ యూఆర్ క్యారింగ్ ఆర్టికల్స్ అదర్ దాన్ ద అడ్మిట్ కార్డ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, పెన్ అండ్ అథరైజ్డ్ మెటీరియల్స్, ఎవరైతే బుక్స్తో రాస్తున్నారో వాళ్ళు ఇవి మాత్రమే క్యారీ చేయాలి. ఇతర ఏ మెటీరియల్స్ అయితే క్యారీ చేయకూడదు. ప్లీజ్ లీవ్ దెమ్ అవుట్ సైడ్ ద ఎగ్జామ్ రూమ్. యూ కెనాట్ లీవ్ రూమ్ బిఫోర్ ద సబ్మిటింగ్ ద సెషన్ ఆన్ కంప్యూటర్ స్క్రీన్. ప్లీజ్ ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద వాష్రూమ్. సో ఇదైతే చూసుకోండి. సో అడ్మిట్ కార్డ్స్, మన ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఇవి తప్ప మిగతా ఏవి మనం ఎగ్జామ్ హాల్లోకి అయితే క్యారీ చేయకూడదు. మనకి జనరల్గా అందరికీ తెలిసిన రూలే ఇది. సో ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ కన్వెన్షనల్ మోడ్ ఎగ్జామ్. సో కన్వెన్షనల్ మోడ్ ఎగ్జామ్ వచ్చేసి విలేజ్ సర్వేయర్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు రిపోర్ట్ 60 minutes బిఫోర్ ద ఎగ్జామ్ వెన్యూ టు రికార్డ్ దేర్ బయోమెట్రిక్ ఇంప్రెషన్ ఆన్ బయోమెట్రిక్ సిస్టమ్. సో మన క్యాండిడేట్స్ అనేవాళ్ళు కంపల్సరీ 1 hour ముందు, ఎగ్జామ్ వెన్యూకి 1 hour ముందు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఆన్ కవర్ పేజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్లెట్ అండ్ కేర్ఫుల్లీ రైట్, వెరిఫై హిస్ రిజిస్టర్ నెంబర్, సబ్జెక్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఎవరైతే ఈ మనకి డిస్క్రిప్టివ్ పేపర్స్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ పేరు, రిజిస్టర్ నెంబర్ అన్నీ కరెక్ట్గా అయితే రాయాల్సి ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో యూజ్ బాల్ పాయింట్ పెన్, బ్లాక్ ఆర్ బ్లూ ఫర్ రైటింగ్ ద ఆన్సర్స్. బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో రాయాలి, బాల్ పాయింట్ పెన్ మాత్రం యూజ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో బార్కోడ్ షీట్ ఈస్ టు బబుల్ ఓన్లీ బాల్ పాయింట్ పెన్, బబ్లింగ్ బై పెన్సిల్ ఈస్ నాట్ పర్మిటెడ్, పెన్సిల్, జెల్ పెన్, ఇంక్ పెన్ ఇలాగా. Candidate should satisfy the invigilator of his identity with reference to the signature and photographs available on nominal rolls and hall ticket. No candidate should leave the examination hall till expiry of full time. Full time అయ్యేంత వరకు ఎవరైతే ఎగ్జామ్ హాల్ని
దాటి వెళ్ళకూడదని అయితే చెప్తున్నారు. సో జనరల్ రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్, సో ఇదైతే అందరికీ వర్తిస్తుంది. క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దట్ హిజ్ ఆర్ హర్ అడ్మిషన్ టు ఎగ్జామినేషన్ is strictly provisional. Mere fact that an admission to the examination does not imply that she is a candidate has finally cleared the examination. సో ఇదంతా సొల్లు చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే క్యాండిడేట్ అనేవాళ్ళు కంపల్సరీగా మనకి ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో మీరు పాస్ అయిపోయినట్టు కాదు, మీరు ఎగ్జామ్ ఫైనల్ క్లియర్ చేసినట్టు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు క్లియర్ చేసినట్టు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు ఫౌండ్ సూటబుల్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్స్ హ్యావ్ టు అప్లోడ్ హి స్కానెడ్ రీసెంట్ కలర్ ఫోటో, పాస్పోర్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ టు అప్లికేషన్ ఫామ్ ఇన్ కమిషన్స్ వెబ్సైట్. సో క్లియర్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి అని అయితే చెప్తున్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సెల్ ఫోన్స్ కానీ ఇతర ఏ క్యాలిక్యులేటర్స్ కానీ బ్లూటూత్ పేజర్స్ ఎలక్ట్రానిక్స్ వాచెస్ ఇలా ఎగ్జామ్లోకి ఏవి అలౌ చేయను అని అయితే చెప్తున్నారు. బట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ విల్ బీ అలౌడ్ ఫర్ పేపర్ కోడ్స్ 161 and 162. సో ఇది వచ్చేసి మనకి విలేజ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ అయితే క్యారీ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇంకా మీరు ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఎఫ్ఐఆర్ పెడదాం ఇలాగ అని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే మీకు ఈ మొత్తం నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లై చేస్తాను. అలాగే సిలబస్తో పాటు మీరు మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి యూజ్ అయ్యేవి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ హాల్ టికెట్ వితౌట్, సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. హాల్ టికెట్ ఒకవేళ ఫోటో మరి అప్లోడ్ చేసిన ఫోటో చిన్నగా కానీ లేకపోతే కనబడకపోవడం కానీ అయితే మీరు ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్, ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే క్యారీ చేయండి. ఎందుకని ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి క్యారీ చేస్తే ఒకవేళ యూజ్ ఉన్నప్పుడు మీరు వెంటనే అయితే సబ్మిట్ చేయడానికి అయితే ఉంటుంది. సో అలాగే అది గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకొని అయితే వెళ్ళమంటున్నారు. ఒకవేళ ఎవరికైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఫోటో కానీ రాకపోయి ఉంటే మీరు ఆ ఫోటో మీరు పేస్ట్ చేసి ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకొని పట్టుకెళ్ళండి అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ద క్యాండిడేట్ విల్ నాట్ బి అడ్మిటెడ్ టు ఎగ్జామ్ హాల్ వితౌట్ ప్రొసీజరల్ ఫార్మాలిటీస్. సో హాల్ టికెట్ లేకుండా అయితే ఎగ్జామ్కి హాల్కి అలౌ చేయను అని అయితే చెప్తున్నారు. కండక్ట్ లైట్ డౌన్ నోటిఫికేషన్ ఫర్దర్ ఇఫ్ ఎనీ కన్క్లూజింగ్ హాల్ టికెట్ మీద ఓకే కన్వెన్షనల్ టైప్ టెస్ట్ సర్వే టెస్ట్ పేపర్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ చూజన్ లాంగ్వేజ్ ఓన్లీ. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఎవరైతే విలేజ్ సర్వేయర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్లోనే రాయాలి, 2 లాంగ్వేజెస్ కలిపి రాయకూడదు. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. క్యాండిడేట్ షుడ్ పుట్ హర్ సిగ్నేచర్ అండ్ గెట్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అట్ అప్రోప్రియేట్ ప్లేసెస్ ఇన్ నామినల్ రోల్ అండ్ బార్కోడ్ షీట్. సో ఇది మొత్తం విలేజ్ సర్వేయర్స్ కోసమే. సో మస్ట్ డూ, సో మస్ట్ నాట్ డూ. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను ఏం చేయాలి ఏంటి అని. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టైం టేబుల్ గైస్, ఇది ఇంపార్టెంట్. సో ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్స్ అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే 28వ తారీఖు వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 28 నుంచి 30 మధ్యలో ఎగ్జామ్స్ జరుగుతాయి అని. సో మన 28వ తారీఖు వచ్చేసి మనకి షిఫ్ట్ 1 అంటే 9 నుంచి 11 మధ్యలో. షిఫ్ట్ 1 వచ్చేసి 9 నుంచి 11 మధ్యలో రెవెన్యూ టెస్ట్ పేపర్ 1 ఫస్ట్ పేపర్ విత్ బుక్స్, ఇది విత్ బుక్స్. అండ్ అలాగే 137 పేపర్ కోడ్ 137 ఎవరైతే రాస్తున్నారో అకౌంట్ టెస్ట్ ఫర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ పేపర్ విత్ బుక్స్. సో ఫస్ట్ షిఫ్ట్లో 28వ తారీఖు వచ్చేసి పేపర్ కోడ్ 18 అండ్ అలాగే 137 9 నుంచి 11 మధ్యన ఫస్ట్ షిఫ్ట్ అయితే అవుతుంది. సో అదే రోజున సెకండ్ షిఫ్ట్లో 12:30 నుంచి 2:30 మధ్యలో మనకి పేపర్ కోడ్ నెంబర్ 27 టెస్ట్ రెవెన్యూ టెస్ట్ సెకండ్ పేపర్ విత్ బుక్స్. అండ్ అలాగే మనకి 170 వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది గుర్తుంచుకోండి. మనకి 28న అయితే ఎగ్జామ్ ఉంది, అది షిఫ్ట్ 2లో 12:30 నుంచి 2:30 మధ్యలో. సో వాళ్ళకి వచ్చేసి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో వితౌట్ బుక్స్, ఇది పెద్ద జలక్ అని నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వితౌట్ బుక్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ బుక్స్తో రాస్తే మనం మాత్రం స్పెషల్గా వితౌట్ బుక్స్. సో మిగతా మనకు వచ్చేసి మనకి 28ని అదే రోజుని థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 4 PM to 6 PM. ఇక్కడ వచ్చేసి రెవెన్యూ టెస్ట్ పార్ట్ 2 విత్ బుక్స్. అండ్ అలాగే మనకి పేపర్ కోడ్ 142 అకౌంట్ టెస్ట్ ఫర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సబార్డినేట్ పేపర్ 2 విత్ బుక్స్, ఇది కూడా విత్ బుక్సే. అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసి మనకి 28న అయితే 3 షిఫ్ట్లు ఉన్నాయి. సో మనకి రోజుకి 3 షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ పెడుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోజు అంటే 29 వచ్చేసి షిఫ్ట్ 1 9 to 11 వచ్చేసి పేపర్ కోడ్ నెంబర్ 95 ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విత్ బుక్స్. అండ్ అలాగే పేపర్ కోడ్ నెంబర్ 146 ఎవరైతే రాస్తున్నారో అకౌంట్ టెస్ట్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ పేపర్ 1 విత్ బుక్స్. అండ్ అలాగే సెకండ్ షిఫ్ట్ 2 PM to 4 PM అదే రోజు వచ్చేసి 32 పేపర్ కోడ్ నెంబర్ 32 అండ్ అలాగే పేపర్ కోడ్ నెంబర్ 148 ఈ రెండు వచ్చేసి. సో మనకి పేపర్ కోడ్ 32 చూసుకుంటే సెరికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా వితౌట్ బుక్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వెల్ఫేర్లకి
మాత్రమే కాదు, సెరికల్చర్ వాళ్ళు కూడా వితౌట్ బుక్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి పేపర్ కోడ్ నెంబర్ 32. అండ్ అలాగే సో ఓకే 29th మనకి 2 షిఫ్ట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ అలాగే 30 పేపర్ మనకి నెక్స్ట్ రోజు వచ్చేసి 30వ తారీఖుని మనకి షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్లో 161. సో ఇది వచ్చేసి మీరు చూసుకుంటే విలేజ్ సర్వేయర్స్కి టోటల్గా ఈ రోజు వచ్చేసి 30 వచ్చేసి విలేజ్ సర్వేయర్స్కి అయితే కేటాయించడం జరిగింది. సో మీకు షిఫ్ట్ 1 వచ్చేసి 9 to 12 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీళ్ళకి 3 hours అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్లో. 161 వచ్చేసి వితౌట్ బుక్స్. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ 2 వితౌట్ బుక్స్ విలేజ్ సర్వేయర్స్కి ఈ 162. సో విలేజ్ సర్వేయర్స్ కూడా వితౌట్ బుక్సే రాయాలి. సో డిస్క్రిప్టివ్ టైప్ కాబట్టి వీళ్ళకి ఒక 3 hours అనేది ఎగ్జామ్కి అయితే కేటాయించడం జరిగింది. సో ఇదిగా టోటల్గా వచ్చేసి మనకు వచ్చిన సచివాలయ ఎంప్లాయీస్కి వచ్చిన నోటిఫికేషన్ డిపార్ట్మెంట్లకి సంబంధించి. సో ఇంకా మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు డౌట్సే ఉండవని అనుకుంటున్నా. సో మీకు ఇక్కడ ఏఎన్ఎమ్స్కి అయితే మనకి ఎటువంటి పేపర్ కోడ్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను చాలామంది ఏఎన్ఎమ్స్ కోసం అన్న ఏఎన్ఎంకి మరి ఏం లేదు ఎగ్జామ్ ఏంటి అని. సో మనకి ఇక్కడ ఏఎన్ఎమ్స్కి సంబంధించి ఎటువంటి పేపర్ కోడ్ ఇవ్వలేదు కాబట్టి దీని మీద అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బహుశా మీ డిపార్ట్మెంట్ ఏమైనా మీకు సపరేట్గా కండక్ట్ చేస్తాను అంది కాబట్టి మీకు సపరేట్గా మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి అయితే కండక్ట్ చేస్తారు అనుకుంటా. అండ్ అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ అలాగే మనకి వెటర్నరీ అసిస్టెంట్ వీళ్ళిద్దరికి కూడా సపరేట్గా అయితే డిపార్ట్మెంటల్ టెస్ట్ కండక్ట్ చేస్తామని మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఏపీఎస్సి ద్వారా కాకుండా అని. సో మీకు ఏమైనా సపరేట్గా వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్స్ ద్వారా కండక్ట్ చేస్తారు అని అయితే మేము అనుకుంటున్నాం. సో ఇది గైస్ టోటల్గా వచ్చేసి న్యూస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా మీ సిలబస్ కోసం ఈ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు అందులో నేను మీకు ఇవన్నీ పోస్ట్ అయితే చేస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.